హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ జై బాలయ్య, జై నందమూరి బాలకృష్ణ అని కామెంట్ చేయండి. కామెంట్ బాక్సులు దద్దరిల్లిపోవాలి. బాలకృష్ణ గారి చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాం మనం. బాలకృష్ణ అభిమానులకు అందరికీ ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. బాలకృష్ణ 111 చిత్రం తర్వాత ఏ చిత్రంలో నటించబోతున్నారు ఏంటి అనేది అందరికీ ఒక క్యూరియాసిటీ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఒక విభిన్నమైన దర్శకునితో బాలకృష్ణ గారు పనిచేయబోతున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో బాలకృష్ణ గారు నటించేందుకు సిద్ధమయ్యారు. విజయ్ కనకమేడల గత చిత్రాలు నాంది, ఉగ్రం చిత్రం ఒక విభిన్నమైన కథలతో విభిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా ఒక విభిన్నమైన పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపుతారనేది మనకు తెలుసు. బాలకృష్ణ గారు గత చిత్రాలు భైరవ దీపం, ఆదిత్య 369 ఏ చిత్రాలైనా కూడా తన నటనతోటి విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోస్తారు బాలకృష్ణ గారు అనేది మనకు తెలిసిందే. సీనియర్ అగ్ర హీరోలలో బాలకృష్ణ గారు పోషించిన పాత్రలు ఇప్పటి వరకు ఏ హీరో కూడా సీనియర్ హీరోలలో పోషించలేదు. కమల్ హాసన్ తర్వాత బాలకృష్ణ గారు విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు ఇండస్ట్రీలో ఒక విభిన్నమైన నటునిగా బాలకృష్ణ గారు నిలదొక్కుకోవడం జరిగింది. ఇది మనకు తెలిసిందే. బాలకృష్ణ గారి విజయాలు, అలాగే విభిన్నమైన పాత్రలు, నటన ఇవన్నీ మనకు తెలిసిందే. అలాంటి ఈ గత చిత్రాలు మళ్ళీ మనకు రిపీట్ కాబోతున్నాయి. భైరవ దీపం, అలాగే ఈ ఆదిత్య 369 లాంటి చిత్రాలు మనకు కనువిందు చేయాలి. విభిన్నమైన పాత్రలు బాలకృష్ణ గారు పోషించాలని మనం ఎంతగా కోరుకుంటున్నామో ఆ కోరిక మరోసారి మనకు నెరవేరుతుంది. మన ఈ ఉగ్రం నాంది దర్శకునితోటి విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరోసారి బాలకృష్ణ గారు విభిన్నమైన పాత్ర పోషించి మాస్ ఎలివేషన్ తోటి విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు బాలకృష్ణ గారు అనేది టాక్ వినిపిస్తుంది. బాలకృష్ణ గారి చిత్రాలు అంటేనే మనకు ఒక మాస్ యాంగిల్లో ఉండాలి, అలాగే విభిన్నమైన పాత్ర ఉండాలని మనం ఎలా కోరుకుంటామో అలాంటి ఒక పాత్ర కోసం బాలకృష్ణ గారు రెడీ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక చిన్న దర్శకునికి బాలకృష్ణ గారు ఛాన్స్ ఇస్తున్నారంటేనే మనకు అర్థమవుతుంది. కథలో బలం ఉంటేనే బాలకృష్ణ గారు ప్రతి ఒక్క కొత్త డైరెక్టర్ కూడా బాలకృష్ణ గారు ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. అదేవిధంగా విజయ్ కనకమేడల కంపల్సరీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభిమానులు ఏం కోరుకుంటున్నారు, ఒక మాస్ యాంగిల్లో విభిన్నమైన పాత్రలో బాలకృష్ణ గారు కొత్తగా కనబడబోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. మన ఆశలు 111 మీద ఉన్నాయి బాలకృష్ణ గారి. అలాగే ఆ చిత్రం ఎంత హిట్ అవుతుందో దానికంటే కూడా ఈ చిత్రం కంపల్సరీ సంక్రాంతి బరిలో ఉండబోతుంది. ఈ చిత్రం విజయ్ కనకమేడల దర్శకత్వంలో రాబోయే బాలకృష్ణ గారి చిత్రం ఏదుందో అది మళ్ళా సంక్రాంతి బరిలో ఉండబోతుంది. ఒక బ్లాక్ బస్టర్ చిత్రంగా ఇది రూపొందుతుంది అనేది అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారని చెప్పవచ్చు బాలకృష్ణ గారి అభిమానులు. ఎందుకంటే కొద్దిగా ఆకలితోటి ఉన్నారు. ఆ ఆకలి మొత్తం ఈ 111 బాలకృష్ణ గారి 111 చిత్రంతో, అలాగే ఇక విజయ్ కనకమేడల దర్శకత్వంలో రాబోయే చిత్రం ఇది కూడా ఒక మంచి కనువిందు, అలాగే ఒక బ్రహ్మాండమైన బిర్యానీ భోజనం లాగా, ఇది ఫుల్ మిల్స్ లాగా అభిమానులకు అలరించే విధంగా ఈ చిత్రం నిర్మించబోతున్నారు మన సుధాకర్ చెరుకూరి గారు. అలాగే బాలకృష్ణ గారు చెరుకూరి సుధాకర్ కాంబినేషన్లో గత చిత్రాలు ఎన్నో వచ్చాయి. అలాగే ఈ చిత్రం కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. బాలకృష్ణ గారి అభిమానులు ఏంటంటే విభిన్నమైన పాత్రలు, అందులో కూడా మాస్ పాత్ర బాలకృష్ణ గారిది అని అంటేనే అభిమానుల్లో ఒకటి క్యూరియాసిటీ మొదలైందనే చెప్పవచ్చు. ఈ చిత్రం పైన భారీ ఆశలతోటి బాలకృష్ణ గారు అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. చిత్రం చాలా గొప్పగా ఉండబోతుంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇక ఈ చిత్రం సంక్రాంతి బరిలో ఉండబోతుంది అనేది మరో టాక్. కాబట్టి కంపల్సరీ సంక్రాంతి హీరో బాలకృష్ణ గారు అనేది మనకు తెలిసిందే. ప్రతి సంక్రాంతికి కూడా బాలకృష్ణ గారి చిత్రం వస్తుంది. సంక్రాంతి హీరో అనేది కూడా బాలకృష్ణకు అనేది ఒక పేరు నమోదు అయి ఉంది ఇండస్ట్రీలో. అదే మళ్ళీ కొత్త రికార్డులు సృష్టించబోతున్నాడు బాలకృష్ణ అనేది ఈ చిత్రంతో మరోసారి మనకు తెలుస్తుంది. అలాగే బాలకృష్ణ గారి అభిమానులు అందరూ జై బాలయ్య, జై
నందమూరి బాలకృష్ణ అని కామెంట్ చేయండి. కామెంట్ బాక్సులు దద్దరిల్లిపోవాలి. జై బాలయ్య అంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.